నమస్తే సార్. నమస్కారమ్మా. సార్, ఇప్పటి జనరేషన్‌కి మీరు పెద్దగా తెలీదు. అలాగే అప్పటి పరిస్థితులు గూడా సరిగ్గా తెలీదు. చాలా వరకు తెలీదు. అసలు మీ గురించి మీరు మా శ్రావణీస్ మీడియా ఛానల్‌కి పరిచయం చేసుకోండి. మా పులివెందుల పార్థసారథి రెడ్డి అంటేనే ఒక తుఫాను, ఒక ప్రభంజనం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో 3 తరాలు రాజకీయంగా యుద్ధం చేసి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మలిచేటందుకు తీవ్రంగా ప్రయత్నం చేసి వచ్చినాడు. ఒక సుదీర్ఘ కాలం పాటు విద్యార్థి నాయకుడుగా 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు తెలుగుదేశంలోకి ఎంటర్ అయ్యాను. లా చదివి కూడా ఫ్యాక్షనిజం వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఐ ఆమ్ నాట్ ఏ పులివెందుల్లో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అంటారు, అది నిజమేనా? రేపు 2029కి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది? రపా 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 నరికేయండి. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అంటే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుందా, వైఎస్ఆర్ గవర్నమెంట్ నడుస్తుందంటారా? మాకు అర్థం కాలే. ప్రజల కథ దేవుడు ఎరుగు పైనుండేవాడు. ఏ గవర్నమెంట్ నడుస్తుందో, ఏ గవర్నమెంట్లో ఉండామో. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఇంట్లోనే హత్య చేసేంత ధైర్యం ఉందంటారా? ఎవరికి మా జగను భారతి చెప్పింటేనే. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందిగా, అదే కదా మా చేతగాంతనం. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతగాంతనం వల్ల కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మాకు చెప్పుకునే అవకాశం కూడా లేదు. వివేకానంద కుమార్తె సునీతకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? దండన విధించబడుతుంది. మరణ శాసనం జగన్ రాసేస్తాడు. ఈ నెల రోజులు గడప గడపకి వెళ్తున్నారు కదా ఎమ్మెల్యేలు, దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎవడు రాకుండా, ఏ అప్లికేషన్ ఎత్తుకొని రాకుండా, ఈ పని ఆ పని అడగకుండా నెల రోజులు పొలోమని తిరుగుతుంటారు. దాని ఉద్దేశం అది. అక్కడ పులివెందుల్లో ఏమైనా మార్పు వస్తుందంటారు, రాదంటారు? రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఢీ కొట్టి మనుషులు పోయినాం. ఈ కుంటి చేతులు కుంటి కాళ్ళు అయినాయి. కొంపలన్నీ బయలుగొట్టినారు. చెట్ల కింద సావిళ్ళ కింద ఉన్నారు. నాకు నా తమ్మునికి గన్మెన్లు 12 సంవత్సరాలు నేను తీసేసినారు. గన్మెన్లు అడిగితే ఇచ్చేవాడే లేడు. ఏందాడ మార్పు వచ్చేది? ఇప్పుడు అడగండి చంద్రబాబు గారిని, గన్మెన్లు ఇస్తారేమో. ఇచ్చినాము. పాత గన్మెన్లు ఇవ్వండి అయ్యా. అంటే మన పార్టీ వచ్చింది కదా అనే ఇదిలో ఉన్నారు. ఇంకేం చేస్తారు? మన పార్టీలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డిని తుకడాలు నరికింది.